పరిశుద్ధుడైన దేవదేవుని మాటలు వినటానికి చేరియున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుని కృపలో దేవుని వాక్యమును అనుసరిస్తూ మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచుచు మరొక చక్కని పాఠంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ సమాజంలో మనుషులకు ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కసారి దేనిని ఎన్నుకోవాలో, దేనిని కోరుకోవాలో మనిషికి తెలియదు. ఎందుకంటే కళ్ళ ముందు విస్తారమైనవి కనిపిస్తున్నప్పుడు ఎంచుకోవటం కష్టం. అనేక మంది పైపైన చూస్తూ, సంగతులను పైపైన మాత్రమే చూస్తూ, వారి కంటికి ఇంపుగా సొంపుగా కనిపించినటువంటి వాటి వెంటనే పరుగులు తీస్తారని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అయితే కొందరు మాత్రమే పరిశోధనాత్మకమైన దృష్టితో వారి ఆత్మను వారు రక్షించుకోవాలనే సదుద్దేశంతో చక్కని వాటిని, ప్రయోజనకరమైన వాటిని, ఉత్తమమైన వాటిని ఎన్నుకుంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా దేవుడు కోరుకున్న మనుషులలా ఉండాలి కదా. లోకంలో ఎందరో కోటాను కోట్లుగా దేవుని అభీష్టానికి భిన్నంగా బ్రతుకుతున్నారు. మనం ఎందుకు కోటాను కోట్ల మంది మనుషుల్లా బ్రతకాలి, చివరకు నాశనాన్ని కొని తెచ్చుకోవాలి? దేవుడు చాలా చక్కగా మనలను ప్రేమించి మన కొరకు తన వాక్కులను వ్రాయించి గ్రంథస్థం చేయించి మన చేతికిచ్చినప్పుడు, వాటిని వివరిస్తున్నప్పుడు, తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ ప్రేమను కాదనుకోవాలి? లోకంలో ఉన్న నటనతో కూడిన ప్రేమ కాదు కదా దేవునిది. దేవునిది స్వచ్ఛమైన ప్రేమ, నిర్మలమైన పాల వంటి ప్రేమ. ఆ ప్రేమ గద్దిస్తుంది, ఆ ప్రేమ సరిగ్గా లేకపోతే శిక్షిస్తుంది, ఆ ప్రేమ చివరి వరకు మనలను కాపాడటానికి చేతులు చాచుతుంది. దేవుని ప్రేమ వలన ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం. ఆయన మాటలలో వ్రాయబడిన జ్ఞానమును మనం ఆలోచన చేసి ఆయన కోరుకున్నట్టుగా మనం మారాలి. ఆయన ఆశించినట్టుగా మనం మన యొక్క నడవడికను మార్చుకుంటే చివరకు మంచి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ద కింగ్ సొలొమోన్, రాజైన సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మంచి సందర్భం, ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ 2 పర్యాయములు దేవుడు ఈ సందర్భాన్ని గ్రంథస్థం చేయించాడు. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథమును తెరచి ఆ మాటలను మీరు చూడండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేశాను. ఆనాటి కాలంలో గిబియోను ఒక ఉన్నత స్థలముగా ఉంది. దేవునికి బలులను అర్పించే ఒక ముఖ్యమైనటువంటి స్థలంగా ఉంది. సొలొమోను దేవుని దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతగా దహన బలులను అర్పిస్తున్నాడు. సొలొమోనును స్వప్నమందు అడుగుతున్నాడు దేవుడు. ఏమని? సొలొమోను, నీకేం కావాలి? నీకేది ఇష్టమో దానిని దయచేస్తాను, నీకేం కావాలో నీవు కోరుకో అని దేవుడు సొలొమోనునకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. సాధారణంగా భూమి మీద మన వంటి వారికి అటువంటి అవకాశం దొరికితే మనం ఏం కోరుకుంటాం? నేటి క్రైస్తవులు ఇటువంటి అవకాశమును గనక దేవుని వలన ఒకవేళ పొందితే దేనిని కోరుకుంటారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వారి మనస్సుల్లో ఏముంది? దేవుని దగ్గరకు ఎందుకు వస్తున్నారు? దేవునిని ఏమి ఆశించి దేవుని దగ్గరకు వస్తున్నారు? చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా చాలామంది లోక సంబంధమైన 70 ఏళ్ల జీవితం కొరకు మాత్రమే అడుగుతారు. అంటే దేవుడు ఒకవేళ వారిని వరము కోరుకోమని అవకాశం ఇస్తే ఏం కోరుకోవాలో కూడా మనిషికి తెలియదు అన్నమాట. ఏం కోరుకోవాలో కూడా మనిషికి తెలియదు. ఎవరినైనా మనము ఒక్కసారి తరచి చూస్తే వారి మనస్సులో నిండిపోయిన కోరికలు, దేవుడు వారికి ప్రత్యక్షమైతే
వారు వెంటనే దేవునిని అడిగే కోరికలు ఏవి అనగానే ఎన్నెన్నో ఈరోజు భూమి మీద మనుషుల మదిలో మనకు కనిపిస్తున్నాయి. మనుషుల మదిలో మనకు కనిపిస్తున్నాయి. మీకు కూడా అటువంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయా? నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ సమయంలో దేవుడు నాకు ప్రత్యక్షమై, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీకు ఏమి కావాలి? నీవు దేవునిని వరం కోరుకో, నీవేదడిగినా నేను ఇస్తాను, నీవు దేవునిని వరం కోరుకో అంటే దేవుణ్ణి మనం ఏం అడగాలనుకుంటున్నాం? ఆయుష్ను అడగాలనుకుంటున్నావా? లేక ఐశ్వర్యాన్ని అడగాలనుకుంటున్నావా? లేక ఘనతను కోరుకుంటున్నావా? లేక ఆస్తిని, సంపదను కోరుకుంటున్నావా? సరిగ్గా ఇదే సందర్భం ఒకనాడు చిన్న వయస్సులో ఉన్నటువంటి సొలొమోనుకు లభించింది. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలో కోరుకో అని దేవుడు సొలొమోనుకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చినప్పుడు సొలొమోను ఏం కోరుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం. మనుషులందరూ వివిధమైనటువంటి కోరికలతో ఉన్నారు. అయితే మనుషులకు ఏమి కోరుకోవాలో తెలియదు కనుక ఏవేవో కోరుకుంటున్నారు. ముఖ్యమైనదేదో, వారి జీవితాలలో దేనిని వారు సంపాదించుకోవాలో, సాధించుకోవాలో వారికి తెలియదు కనుక వేటినో చిన్న చిన్న వాటితో వారు సరిపెట్టుకుంటున్నారు. వాటినే వారు దేవునిని కోరుకోవాలనుకుంటున్నారు. అయితే పూర్వకాలముననే సొలొమోను దేవునిని ఏం కోరుకుంటున్నాడో, ఆ కోరిక యుక్తమైనదో కాదో దైవ గ్రంథంలో ఏ విధంగా లిఖింపబడిందో ఒక్కసారి మీ కళ్ళారా చూడండి, మీ హృదయంతో గ్రహించండి. మీ ప్రవర్తన ఒకవేళ దేవునికి భిన్నంగా ఉంటే మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. చూద్దాం. ఇప్పుడు ఆ మాటలను మనం జాగ్రత్తగా చదువుదాం. సొలొమోను ఇలాగు మనవి చేశాను. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఏ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తే, రాజైన సొలొమోను దేవునిని ఏం అడుగుతున్నాడో చూడండి. దేవునిని ఏం కోరుకుంటున్నాడో చూడండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలించటానికి, తన భుజముల మీద దేవుడు పెట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తించటానికి, దేవుడు తనకు ఇచ్చినటువంటి పనిని చక్కగా నెరవేర్చటానికి జ్ఞానము, తెలివి, బుద్ధి కావాలని అడుగుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని సొలొమోనుకు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు సొలొమోను ఏంటంటే ఇలా కోరుకున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకోవచ్చు, సొలొమోను ఏంటంటే ఎలా కోరుకున్నాడు? జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకము ఇవన్నీ మనకు ఈరోజు కూడు పెడతాయా? మనల్ని ఏమైనా హెచ్చిస్తాయా? మన కడుపు నింపుతాయా? మన చుట్టూ బందీ బలగాన్ని ఏర్పాటు చేస్తాయా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. సొలొమోను బుద్ధిహీనుడేమో అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే లోకం అలా నేర్పించింది. చిన్ననాట నుండి లోకం అలా నేర్పించింది. ఒక మనిషి తన కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిలో దేనిని కోరుకోవాలో మనిషికి తెలియకుండా మనిషి మనోనేత్రాలను మూసేసింది లోకం. అందుకే ఈరోజు దేనినైతే ఉన్నతమైనదిగా మనిషి కోరుకోవాలో దానిని నీచమైనదిగా చూస్తున్నాడు. దేనినైతే నీచమైనదిగా చివరకు నెట్టేయాలో దానిని అందలం ఎక్కిస్తున్నాడు. ఈరోజు చూడండి, ఈరోజు సమాజాన్ని చూడండి, మనుషులను చూడండి, ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది. ఈరోజు ఈ మత్తులో పడిపోయి, అనగా
దేనిని కోరుకోవాలో దానిని కోరుకొనకుండా, దేనిని ద్వేషించాలో దానిని కోరుకోవడాన్ని బట్టి సాతాను మత్తులో ఉండిపోయి, అపవాది మత్తులో ఉండిపోయి ఎంతవరకు మనిషి దిగజారిపోయాడంటే సంబంధ బాంధవ్యాలను కూడా మనిషి పట్టించుకోవటం లేదు. అంత ధనం. ఎందుకంటే ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఉత్తమమైన దానిని కోరుకునేటువంటి బుద్ధి మనిషికి లేదు గనక, వక్రమైన బుద్ధి మనిషి కలిగి ఉన్నాడు గనక, వక్రమైన బుద్ధిలో మనిషి తీవ్ర స్థాయికి చేరిపోయాడు గనక ఈరోజు ధనం కోసం ఏదైనా చేస్తున్నాడు, అధికారం కోసం ఏదైనా చేస్తున్నాడు. తన సొంత వారిని అంతమొందించడానికి కూడా మనిషి వెనకాడటం లేదు. ధనం కోసం, అధికారం కోసం, పేరు పలుకుబడుల కోసం, తన కోసం అనగా తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం ఈరోజు మనిషి ఎంతకైనా తెగిస్తున్నాడు. సొలొమోనుకు ఒక చక్కని అవకాశం దొరికినప్పుడు సొలొమోన్ ఏంటండి ఏం కోరుకున్నాడు? సొలొమోన్ ఏంటండి దీనిని కోరుకున్నాడు? ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి జ్ఞానము, తెలివి, వివేకము, బుద్ధి ఇవి కావాలా? దేవుని దగ్గర నుంచి ఇవి కావాలా? ఏవి కోరుకుంటారో దేవుడు తర్వాత తెలియజేస్తున్నాడు. అసలు సామాన్యంగా జనులైతే, సాధారణంగా ప్రజలైతే ఏం కోరుకుంటారో దేవుడు తర్వాత తెలియజేస్తున్నాడు. కానీ సొలొమోను కోరుకున్న ఈ కోరికను బట్టి దేవుడు చాలా సంతోషపడిపోయాడు. తన మనసు పొంగిపోయింది. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద తన ప్రతిరూపాలు ఎవరైనా కనిపించేసరికి అలాగే పొంగిపోతుంటాడు. కనిపించరు సాధారణంగా. ఎవరిని చూచినా సరే విషపు స్వభావంతో కనిపిస్తూ ఉంటారు. అపవాది పూర్తిగా మూర్తిభవించినట్టు కనిపిస్తుంటారు. విషమెక్కిపోయిన వారుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిని చూస్తే దేవుడు తన స్వరూపాన్ని చూసుకోగలడా? తన ప్రతిబింబాన్ని చూసుకోగలడా? లేదు. ఎవరిని చూచినా మనుష్యులలో ఎందరినో ఆయన చూస్తున్నప్పుడు అందరూ సాతాను కుమారులుగా, అపవాది కుమారులుగా కనిపిస్తున్నారు. ఎక్కడో ఒక చోట దేవుని ప్రతిబింబం కనిపించేసరికి ఎంత ఆనందం ఆయనకి, ఎంత సంతోషం ఆయనకి. మనం ఏదైనా ఒక పొరుగు ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అందరూ ఒక నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, అందరూ హిందీ వాళ్ళు కనిపిస్తారు. తమిళనాడుకి వెళ్ళామనుకోండి, అందరూ తమిళులు కనిపిస్తారు. కేరళ వెళ్ళామనుకోండి, అందరూ మలయాళీలు కనిపిస్తారు. గుజరాత్ వెళ్ళామనుకోండి, అందరూ గుజరాతీ భాష మాట్లాడేవారు కనిపిస్తారు. అలాగే వారి యొక్క భాష, వారి యొక్క సాంప్రదాయాలు అన్నీ వేరుగా ఉంటాయి. మన ప్రాంతానికి సంబంధించిన విధానం అక్కడ మనకు కనిపించదు. ఎవరితో మాట్లాడదాం అనుకున్నా వారు వేరే భాషతో, పరాయి భాషతో మాట్లాడుతూ ఉంటారు. మనం వారి భాష నేర్చుకునైనా ఉండాలి, లేక మన భాష వారికి తెలిసైనా ఉండాలి. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అయోమయంగా ఉంటూ ఉంటారు. చుట్టూ ఎవరిని చూసినా సరే ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఎవరైనా మన తెలుగు వారు కనిపించారనుకోండి, ఎలా ఉంటుంది? అసలు వారు ఎవరో మనకి పట్టింపు లేదు. మన తెలుగువారు మనకు వెంటనే వెళ్ళిపోతారు, ఆలింగనం చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. వారు ఎక్కడి వారో కనుక్కుంటారు. వారితో ఏవేవో మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఏం మాట్లాడాలో ఏది ముందుగా అనుకోకుండానే ఏవేవో మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆనందం, ఆ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, మీరు ఇక్కడ ఏ పని మీద వచ్చారు, ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, మేము ఫలానా పని మీద వచ్చాం అన్నీ చెప్పేస్తూ ఉంటారు. వారు చెప్పేస్తూ ఉంటారు. చూస్తారా? అంటే వింతైనటువంటి మనుషుల మధ్య ఒకరు మనవారుగా కనిపించినప్పుడు వెంటనే మనం వారితో మాట్లాడాలనుకుంటాం, వారితో మనం స్నేహం చేయాలనుకుంటాం. వారిని చూస్తే మనకు ప్రాణం తిరిగి వస్తుంది. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయినప్పుడు, అపవాదికి కుమారులుగా మారిపోయినప్పుడు ఒక్కడు దేవుని కొరకు కనిపిస్తే, ఒక్కడు దేవుని స్వరూపంలో ఆయనకు కనిపిస్తే ఆయన ఎంత సంతోషపడతాడో చెప్పండి. దేవుడు యథావిధిగా మనుషులందరి వలె ఇతడు కూడా సమాధానం చెబుతాడు కదా అని ఒక్కసారి పరీక్షించాడు. సొలొమోను, నీకేం కావాలి? నీ దృష్టికి ఇష్టమైన దాన్ని నేను ఇస్తాను, నేను దేవుడను, కోరుకో. అప్పుడు సొలొమోను, నీ ప్రజలను పరిపాలించుటకు తెలివి, వివేకము, జ్ఞానము, బుద్ధి నాకు అనుగ్రహించు తండ్రి దేవా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు? దేవుని ప్రత్యుత్తరాన్ని ఇప్పుడు చూడండి. దేవుని ప్రత్యుత్తరాన్ని ఇప్పుడు లేఖనాల్లో చూడండి.
రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. సొలొమోను దేవునిని కోరుకున్న దానిని బట్టి సొలొమోనుకు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యుత్తరం ఎంత చక్కగా ఉందో చూసారా. సొలొమోను ఇంత చక్కని కోరుకున్నావు అంటే 100 వాటిలో నీకు ఏది కోరుకోవాలో తెలుసు. నీ ముందు ఒక 100 విషయాలను పెడితే ఏ విషయం ఉన్నతమైనదో ప్రాముఖ్యమైనదో ప్రయోజనకరమైనదో నీకు తెలుసు. ఒక 1000 విషయాలను పెడితే ఏది ప్రాముఖ్యమైనదో ఉన్నతమైనదో నీకు తెలుసు. 1,000,000 విషయములను పెడితే ఏది ప్రాముఖ్యమైనదో ఉన్నతమైనదో నీకు తెలుసు. దానిని నీవు పట్టుకుంటావు, దానిని నీవు కోరుకుంటావు. ప్రజలకు తెలీదు కనుక ప్రజలందరూ అయితే ఏం కోరుకుంటారు? సామాన్యంగా ప్రజలందరూ అయితే ఏం కోరుకుంటారు? సాధారణంగా దీర్ఘాయువును కోరుకుంటారు కొంతమంది, ఘనతను కోరుకుంటారు కొంతమంది, శత్రువుల ప్రాణమును కోరుకుంటారు మరి కొంతమంది. రాజరికంలో ఉన్నావు గనక ఐశ్వర్యం కోరుకుంటారు మరి కొంతమంది. నీవు ఘనతను గాని ఐశ్వర్యమును గాని శత్రువుల ప్రాణమును గాని దీర్ఘాయువును గాని అడగలేదు. నా జనులను పరిపాలించుటకు నీవు రాజుగా ఉన్నావు గనక వారికి చక్కని న్యాయము తీర్చుటకు బుద్ధి తెలివి న్యాయముగా ప్రవర్తించే వివేకము నీవు అడిగావు. నా దగ్గర నుండి ఏమి కోరుకోవాలో నీకు తెలుసు. మంచి హృదయం కలిగిన వాడు సొలొమోను. కనుక నీకు నేను బుద్ధి తెలివి జ్ఞానము న్యాయమును గ్రహించే వివేకము నీకు అనుగ్రహిస్తున్నాను. వాటితో పాటుగా నీ తండ్రి అయిన దావీదు వలె నీవు నా కట్టడలన్నింటినీ అనుసరిస్తే, కండిషన్ పెట్టాడు మరలా ఇక్కడ ఆయన. ఎందుకంటే ఇప్పుడు వరం ఇచ్చేసి మరలా సొలొమోను తప్పిపోయాడు అనుకోండి, ఆ వరం అలా కంటిన్యూ చేయటానికి దేవుడు అవివేకి కాదు. దేవుడు చాలా తెలివి కలిగిన వాడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ధర్మమును తప్పక నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా కండిషన్ చెబుతాడు, నీవు నా కట్టడలను అనుసరిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఏదో ముందుగా మాట ఇచ్చేసాడు కనుక, మాట వెనక్కి తీసుకోలేడు కనుక, నేను ఎంత దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉన్నా సరే దేవుడు తన యొక్క మాట చొప్పున నన్ను ఆశీర్వదించేస్తాడు అనుకోవటం పొరపాటు. నీ తండ్రి అయిన దావీదు వలె నీవు కూడా చక్కని ప్రవర్తన కలిగి నా కట్టడలను నీవు తూచా తప్పకుండా నీవు పాటిస్తే అనుసరిస్తే అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, శత్రువుల ప్రాణం కూడా నీ కాళ్ళ క్రింద ఉంటుంది. నీవు దేనినైతే కోరుకోవాలో దానిని కోరుకున్నావు. ఉన్నతమైన దానిని కోరుకున్నావు, ప్రయోజనకరమైన దానిని కోరుకున్నావు, ఉత్తమమైన దానిని కోరుకున్నావు. స్వయంగా దేవుడే అడిగినప్పుడు ఏమి కోరుకోవాలో సొలొమోనుకు అర్థమైంది. మనుషులందరి వలె సొలొమోను ఆలోచించలేదు. మనుషులందరికంటే ఉన్నతముగా దైవత్వము కలిగి సొలొమోను ఆలోచన చేశాడు. కనుక నాకు జ్ఞానము కావాలి తండ్రి, నీ యందు భయభక్తులు కావాలి తండ్రి, తెలివి కావాలి తండ్రి, వివేకము కావాలి తండ్రి అని సొలొమోను దేవుణ్ణి అడిగాడు. దేవుడు చాలా ఆనందపడ్డాడు. నా ప్రతిబింబం ఏది కోరుకున్నాడో చూడు. నా కుమారుడైన సొలొమోను దేనిని కోరుకున్నాడో చూడు. చాలా విలువైన దానిని కోరుకున్నాడు. ఆ విలువైనది దేనిని తెచ్చిపెడుతుంది? మిగిలిన వాటి అన్నిటినీ తెచ్చిపెట్టేస్తుంది. మిగిలిన వాటిలో ఏదో ఒక దానిని నీవు కోరుకుంటే అది బలహీనమైనది, అదొక్కటే నీకు అనుగ్రహింపబడుతుంది. మిగిలినవన్నీ
దూరంగానే ఉండిపోతాయి. దీర్ఘాయువు కోరుకుంటే దీర్ఘాయువు ఇచ్చి ఊరుకున్నాం, లేక ఐశ్వర్యం కోరుకుంటే ఐశ్వర్యం ఇచ్చి ఊరుకున్నాం, ఘనత కోరుకుంటే ఘనత ఇచ్చి ఊరుకున్నాం. ఓహో, సొలొమోను తెలియని వాడై అవివేకి అయి ఒక చిన్న దానిని కోరుకున్నాడు, ఒక మంచి అవకాశంలో ఒక చిన్న దానిని కోరుకున్నాడు, అవకాశం కోల్పోయాడు అని దేవుడు అక్కడితో సరిపెట్టేశాడు. కానీ దేనినైతే కోరుకోవాలో, దేనినైతే స్వీకరించాలో, దేనినైతే అడగాలో దాన్ని అడిగాడు. నా తండ్రి అయిన దేవా యెహోవా, నాకు జ్ఞానము, తెలివి, వివేకము అనుగ్రహించు తండ్రి. నీవు దీనిని కోరుకున్నావంటే దీని వెనక అన్నీ వచ్చేస్తాయి. దీర్ఘాయువు, ఘనత, ఐశ్వర్యం, శత్రువుల ప్రాణం, అన్నీ వచ్చేస్తాయి. ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్. ఏ మనిషి అయినా ఈ ఆల్ ఇన్ వన్ కోరుకుంటున్నాడా? అన్నీ ఒకదానిలో ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలు చదువుకోవటానికి పుస్తకాల్లో ఆల్ ఇన్ వన్ కొనుక్కుంటారు. అంటే అన్నీ ఒకదానిలో ఉంటాయన్నమాట. అన్ని సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ వన్ బుక్, ఆల్ ఇన్ వన్. పరీక్షలకు ముందు సిద్ధపడేటువంటి వారందరూ కూడా ఆల్ ఇన్ వన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్టు, ఏదైనా ఒక పుస్తకం మర్చిపోతారేమో అని వీరు భయం కనుక అన్ని పుస్తకాలు కలిపి ఒకదానిలో ఉంటే వీరికి హ్యాండీగా ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు రిఫర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక ఆల్ ఇన్ వన్ తీసుకోవడానికి ఎక్కువగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. దేవుని దగ్గర ఆల్ ఇన్ వన్ కోరుకుంటున్నారా? ఆల్ ఇన్ వన్ కోరుకుంటున్నారా? అలాగని ఏదో వస్తుందని జ్ఞానమును కోరుకోలేదు సొలొమోను. నిజంగా మంచి మనసుతో జ్ఞానమును కోరుకున్నాడు. ఏదో దీని వెనక అన్నీ వచ్చేస్తాయి కనుక వాటి మీద కన్నేసి దీనిని కోరుకుంటే కానీ అవి రావు గనక దీనిని కోరుకున్నాడని చెప్పకూడదండి. నిజంగా ఏదీ లేకపోయినా జ్ఞానం ఉంటే చాలు కదా అన్నాడు సొలొమోను. ఈ భూ జీవిత కాలంలో జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకము ఇవి ఉంటే చాలు కదా, నాకు ధనంతో పనేంటి? అందుకే ఆయన తర్వాత సామెతలు రాస్తున్నప్పుడు ధనము ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము, కానీ ధనము నిన్ను అన్ని వేళలా రక్షించదు, జ్ఞానము నీ ప్రాణాన్ని కాపాడుతుందని రాశాడు సామెతల గ్రంథం. ధనము ఆశ్రయాస్పదం, జ్ఞానము ఆశ్రయాస్పదం. ఈరోజు ప్రజలలో ఎవరినైనా మీరు అడిగితే దేవుణ్ణి కోరుకున్నప్పుడు దేనిని కోరుకోవాలి? ధనాన్ని కోరుకోవాలని అంటారు చాలామంది. ఎందుకంటే ధనం ఉంటే అన్నీ చేసేయచ్చు కదా, ధనం ఉంటే దేవుణ్ణే సృష్టించేయచ్చు కదా అంటారు చాలామంది. ధనం ఉంటే దేవుణ్ణే సృష్టించేస్తారు. ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ఉంటే ప్రత్యేకంగా ఒక మతాన్ని, ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి, ప్రత్యేకంగా ఒక విశ్వాసాన్ని సృష్టించేటంత మనుషులు ఈరోజు మనకు కనిపిస్తున్నారు. కనుక వారి దృష్టిలో ఏది గొప్ప, ఏది ఘనమైనది, దేనిని కోరుకోవాలనుకుంటారు? ధనాన్నే. అందుకే ఈరోజు చాలామంది దృష్టిలో ధనం దేవుడు. చాలామంది దృష్టిలో పైకి చెప్పరు కానీ ధనం అంటే వారికి దేవునితో సమానం. రంగు నవ్వుటూ కింద పడిపోతే మరలా కళ్ళగద్దుకొని జేబులో పెట్టుకుంటారు, పరసలో పెట్టుకుంటారు. ధనం అంటే వారికి దేవునితో సమానం. ధనాన్ని వారు పూజిస్తారు. వారు ముద్రించుకున్న రంగు నోట్లను, వారు తయారు చేసుకున్నటువంటి నాణెములను వారు పూజిస్తారు, ధనం పెట్టుకుంటారు, వారు సాష్టాంగపడిపోతారు దానికి. ఎందుకంటే ఇదే మా అవసరాలను తీరుస్తుంది అనుకుంటున్నారు, ఇదే మా అవసరాలను తీరుస్తుంది అనుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా నీవు పోయే ముందు, నీవు పోవాలని దేవుడు నిర్ణయిస్తే నీవు పోయే ముందు కోటాను కోట్ల రూపాయలు నీ ప్రాణమును నిలబెట్టలేవు, గుర్తుంచుకో. కోటాను కోట్ల రూపాయలు సంపాదించినా నీవు తినకూడదని దేవుడు నిర్ణయిస్తే ఒక్క మెతుకు కూడా తినలేవు, గుర్తుంచుకో. కోటాను కోట్ల రూపాయలు నీవు సంపాదించినా నీవు ధరించకూడదని దేవుడు నిర్ణయిస్తే ఒక్క బట్ట కూడా ధరించలేవు, గుర్తుంచుకో. ధనమా? ధనం దేవుడా? ఈరోజు ప్రజలకు ధనం దేవుడు. కానీ దేవుని పిల్లలకైతే, దేవుని జ్ఞానము తెలిసిన వారికైతే దేవుని వాక్యమే దేవుడు, దేవుని మాటలే దేవుడు. ఆ దేవుని మాటలను ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని మాటలను నేను కలిగి ఉండాలని, ఈ ఉన్నతమైన దానిని మనిషి కోరుకోవాలనే ఉద్దేశ్యం దేవునిలో ఉందండి. అందుకే సొలొమోను యొక్క సంఘటన, ఆ సందర్భం దేవుడు మనకు వివరించి చెప్పాడండి. ఒక సొలొమోను వలె మీరు కూడా ఆలోచించండి, ఒక సొలొమోను వలె మీరు కూడా మంచి కోరికను కలిగి ఉండండి అని దేవుడు తెలియజేశాడండి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు బైబిల్ చేత పట్టుకున్నటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఏం కోరుకుంటున్నారండి? మరలా అడిగితే సొలొమోను కథ అంతా చెప్తారు, కానీ సొలొమోను ఏం చేశాడో గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు, సొలొమోను చేసినట్టుగా చేయలేకపోతున్నారు. కథ అంతా తెలుసు,
రాయబడిందంతా తెలుసు, ఒక కథ రూపంలో చెప్పేస్తారు దీన్ని అంతటిని. ఓ మాకు ఇదంతా తెలుసండి అంటారు. సొలొమోను, దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడో మాకు తెలుసండి, చిన్ననాటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి ఈ పాఠాలన్నీ మేము విన్నామండి అంటారు. మరి ఏది నీ బ్రతుకులో అది కనిపించడం లేదు? నీవు దేవుణ్ణి ఏది కోరుకుంటున్నావు? నీవు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? దేవుని జ్ఞాన సంపూర్ణులుగా ఎందరూ మారారు? దేవుడు అనుగ్రహించే తెలివి వివేకం కలిగిన వారుగా ఎందరున్నారు? నిత్య జీవార్థమైన ఆలోచనలు ఎందరికొన్నాయి చెప్పండి. ప్రియులారా, మనుషులు చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. దేవునిని నమ్మిన వారు కూడా చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. ఆనాడు కూడా ఉన్నారండి, ఆనాడు కూడా ఉన్నారు. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో కూడా తప్పుడు ఆలోచనలతో ఉండేవారు, దేవుని దగ్గర ఉండి తప్పుడు ఆలోచనలతో ఉండేవారు ఆనాడు కూడా మనకు కనిపిస్తున్నారు. ఎలీషా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి గేహజీ అనేటువంటి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు గేహజీ? బయట లేడే, అన్యుడిగా లేడే. ఒక ప్రవక్త దగ్గర, ఒక దైవజనుని దగ్గర ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయగలిగినటువంటి దైవాత్మ పూర్ణుడైనటువంటి ఎలీషా దగ్గర గేహజీ ఉన్నాడనే విషయం మీరు మర్చిపోకండి. కానీ గేహజీ ఏం కోరుకున్నాడు? గేహజీ ఏం కోరుకున్నాడు? తన ముందు ఎంతో గొప్పదైనటువంటి దేవుని మహాజ్ఞానపు నిధి ఉన్నప్పుడు దానిని కోరుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వెండిని, వస్త్రములను అతడు కోరుకున్నాడు. వెళ్ళిపోతుంది అది. ఎలీషా పంపించేశాడు. నయమానును వాటితో పాటుగా అతడు తెచ్చిన కానుకలతో పాటుగా పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో అని పంపించేశాడు. నయమాను వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి దాని కొరకు పరుగులు తీస్తున్నాడు ఎవరు? గేహజీ. కళ్ళ ముందు ఉన్నదాని కొరకు గేహజీ ఆలోచించలేకపోయాడు. తన దగ్గర ఉన్న దేవుని మహాజ్ఞానము కొరకు గేహజీ ఆలోచించలేకపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోతున్న దాని వైపు గేహజీ పరుగులు తీశాడు. ఒక్కసారి ఒక్క మాట అక్కడ మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి, జ్ఞాపకం చేసుకోండి. గేహజీ ఏం కోరుకున్నాడో, గేహజీ పనికి మాలిన దానిని కోరుకున్న దానిని బట్టి ముఖ్యమైనది, ఉన్నతమైనది, అవసరమైనది గేహజీ కోరుకొనకపోవడాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏమన్నాడో ఒక్కసారి చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26-27 వచనాలు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాలు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. కోరుకొనవలసిన దానిని కోరుకొనకుండా కోరుకోకూడని దానిని ఇక్కడ గేహజీ కోరుకున్నాడు. కోరుకోవలసిన దానిని కోరుకుంటే నీకు కావలసినవన్నీ అది తెచ్చిపెడుతుంది. ఏదైతే ఉన్నతమైనదో దానిని నీవు కోరుకుంటే నీకు కావలసినవన్నీ దాని వెనక వచ్చేస్తాయి. కోరుకోకూడని దానిని నీవు కోరుకుంటే నష్టం, కీడు, మరణం ఇవన్నీ దాని వెనక వచ్చేస్తాయి. గేహజీ ఏం కోరుకున్నాడు? దేవుని దృష్టికి కాని దానిని కోరుకున్నాడు. తన దృష్టికి ఇంపైన దానిని కోరుకున్నాడు. లోకమందు ఒక 70 ఏళ్ళు సుఖించటానికి, సంతోషంగా ఉండటానికి కావలసిన దానిని గేహజీ కోరుకున్నాడు. లౌకిక ఆత్మ కలిగిన వాడై గేహజీ భూ సంబంధమైన వాటిని కోరుకున్నాడు. పరలోక సంబంధమైన దేవుని వరమును గేహజీ కోరుకోలేకపోయాడు. కనుక కోరుకొనని దానిని గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కోరుకొనని దానిని నీవు కోరుకున్నావు, అది కోరుకోకూడదు. దానిని నీవు కోరుకోకూడదు, దానిని నీవు ఏర్పరచుకోకూడదు, దానివైపు నీ దృష్టిని మళ్లించుకోకూడదు. కనుక నీవు దానిని కోరుకున్న దానిని బట్టి, ఏదైతే నీవు ద్వేషించాలో దానిని నీవు కోరుకున్న దానిని బట్టి నయమానునకు ఇంతకు మునుపున్న కుష్టము నీకు నీ సంతతి వారికి సదాకాలం వచ్చేస్తుంది పో అన్నాడు. అంటే నీవు దేని వెనక పరుగు తీసి దేనిని సంపాదించుకోవాలని దాని వెనక పోయావో అది నీకు ఏం తెచ్చిపెట్టింది? కుష్టము తెచ్చిపెట్టింది, మరణము తెచ్చిపెట్టింది,
శాపము తెచ్చిపెట్టింది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేనిని కోరుకుంటారో ఇక మీదట మీరు ఆలోచన చేసుకోండి. మీ కళ్ళ ముందు ఇంపైనదిగా ఏదో కనిపించవచ్చు, ఒక ధనం, బంగారం, అధికారం, పేరు ప్రఖ్యాతలు, అందచందాలు, దీర్ఘాయువు, ఇవన్నీ భూమి మీద మీకు ఇంపైనవిగా కనిపించవచ్చు. కానీ అసలైన దానిని వదిలేస్తున్నారు సుమా, అసలైన దానిని వదిలేస్తున్నారు సుమా. దేవుని వాక్యము, దేవుని కొరకైన బ్రతుకు, ఇది మరల మరల రాదు. దేవుని వాక్యము మనం కోరుకున్న ప్రతిసారి రాదు, దేవుడు అనుగ్రహించినప్పుడు వస్తుంది. దేవుని కొరకైన బ్రతుకు మనం కోరుకున్న ప్రతిసారి రాదు, దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం మనం కోరుకుంటే రాదు, దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది. వీటిని కోరుకోకుండా లోక సంబంధమైన పాపభూయిష్టమైన చిన్న చిన్న చెత్త వాటిని మీరు కోరుకుంటున్నారు కనుక వాటి వెనక వచ్చేదేంటో తెలుసా? శాపము, మరణము, కీడు, నష్టము, ఇవన్నీ వాటి వెనక వస్తున్నాయి. ముందున్నది మీకు కనిపిస్తుంది, ముందున్న ధనం, ముందున్న అధికారం, ముందున్న ఐశ్వర్యం, ముందున్న దీర్ఘాయువు, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి, ముందున్నాయి కనుక. వాటి వెనకే ఉంది. దేనిని కోరుకోవాలో దానిని కోరుకోలేని అవివేక జనమా, మీరు శ్రేష్టమైన దానిని కోరుకోవాలని దేవుడు ముందుగా వ్రాయించిన మాటలను ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచం దేవుణ్ణి చూడలేకపోయింది, ఈ ప్రపంచం దేవుణ్ణి గుర్తించలేకపోయింది, ఈ ప్రపంచం దేవుణ్ణి ఆరాధించలేకపోయింది. సర్వ ప్రపంచానికి ఒక్కడే తండ్రి. ఆ తండ్రిని ఈరోజు ఈ ప్రపంచం గుర్తించిందా? జ్ఞాపకం చేసుకుందా? పనికి మాలిన వాటిని గూర్చి ఈరోజు ప్రపంచం ఆలోచన చేస్తుంది. ప్రయోజనకరమైన దేవుణ్ణి గురించి ఆలోచన చేసిందా? ప్రయోజనకరమైన దేవుణ్ణి గురించి ఆలోచన చేసిందా? ఏమంటే గత కొంతకాలంగా ఒక భయంకరమైనటువంటి వైరస్, కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మందు ఎలా కనిపెట్టాలి, వ్యాక్సిన్ ఎలా తయారు చేయాలి, అహోరాత్రులు శ్రమించేస్తున్నారట మహానుభావులు, అహోరాత్రులు శ్రమించేస్తున్నారట. ఎవరిని కోరుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో, ఎవరి మీద పరిశోధన చేయాలో తెలియని అవివేక మూర్ఖజనం. అందుకే అహోరాత్రులు శ్రమించి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలని చూస్తున్నారు. దాని వెనక నీకు వచ్చేది కీడురా, మరణంరా, శాపంరా. సర్వోన్నతుడైన దేవుని పట్టించుకోక, సర్వోన్నతుడైన దేవుని ఆలోచన ఎరుగక, ఆయన కొరకు నీవు బ్రతకక, ఏంటిరా నీవు చేసే పరిశోధన? ఏంటిరా నీవు చేసే పరిశోధన? దేవుని కొరకు ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచన నీకుందా? దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన నీకుందా? ఎప్పుడు విడిచిపెడతారా, ఎప్పుడు బయటకు పోదామా, ఎప్పుడు నా శరీరాన్ని సుఖంగా సంతోషింపజేసుకుందామని ఎదురు చూస్తున్నావే. నీకు ఇవి చిన్న వైరస్ ఎలా సరిపోతుందిరా? నీకు ఈ చిన్న వైరస్ సరిపోదు. ఇంకా భయంకరమైన పెను ఉత్పాతాలు నీ మీదకి రప్పించాల్సిందే, రప్పించాల్సిందే. నీ తోక కత్తిరించాలంటే భయంకరమైన పెను ఉత్పాతాలను నీ మీదకి రప్పించాల్సిందే. ఎందుకంటే నువ్వు మారవు, నువ్వు మారవు. యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దేవుని ఎప్పుడైనా తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? యెహోవా ఉత్తముడు, ఉత్తమమైన దానిని గూర్చి ఎప్పుడైనా ఆలోచన చేశావా? కొన్ని మంచి మాటలు ఇప్పుడు దైవ గ్రంథంలో మీరు చూడండి, కొన్ని మంచి మాటలు వ్రాయబడిన చక్కని మాటలు లేఖనాలలో మీరు చూడండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన పాపులకు తన మార్గమును ఉపదేశించును. అప్పుడు పాపులందరూ ఏం చేయాలి? మారాలి, రావాలి ఆయన మార్గంలోనికి, నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని. ఆయన ఇచ్చిన బ్రతుకు, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన ఇచ్చిన జీవితం ప్రతి క్షణం ఆయన కొరకు నీవు వినియోగించాలి. ఆయన చిత్తమును తెలుసుకోవాలి, ఆయన వాక్య ప్రకారం నీవు బ్రతకాలి. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు. ఏది దేవునిలో ఉత్తమము కాని దానిని ఏదైనా చూపించగలరా? యథార్థత లేని దానిని ఏదైనా చూపించగలరా? యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు, ఆయన పాపులకు తన మార్గమును ఉపదేశించును. కనుక ఆయన ఉపదేశిస్తున్నప్పుడు, ఆయన మార్గములను మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ మార్గంలో నడవడానికి మన మనస్సులను సిద్ధం చేసుకోవాలి.
మరలా అదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం, పరిపరి విధాలుగా దేవుడు ఈ గొప్పదైనటువంటి రహస్యాలను ఎందుకు తెలియజేస్తున్నాడు చెప్పండి? మనుషులకు తెలియదు గనుక. ఏది ఉత్తమమో మనుషులకు తెలియదు కనుక, ఏమి కోరుకోవాలో మనుషులకు తెలియదు కనుక మరలా 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 దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. బజారులో ఏదైనా ఒక వస్తువును కొనుక్కోవాలనుకున్నప్పుడు వస్తువు మీద నమ్మకం ఉన్నవాడైతే వస్తువును పరీక్షించుకోమంటాడు. వస్తువు మీద నమ్మకం లేనివాడైతే, వస్తువు డూప్లికేట్ అని తెలిసిన వాడైతే చెయ్యొద్దంటాడు, ముట్టుకోవద్దంటాడు. నీకు కావాలంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో అంటాడు. అంటే కొనుక్కోవడానికి వచ్చినటువంటి వారి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని వీడు వస్తువును అమ్ముకోవాలనుకుంటాడు. కానీ మంచి వస్తువును అమ్ముకోవాలనుకున్నవాడైతే, ఒరిజినల్ వస్తువును అమ్ముకోవాలనుకున్నవాడైతే పరీక్షించుకోండి, కావాలంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అంటాడు. దేవుడు కూడా అలాగే అంటాడు. ఎందుకంటే ఆయన ఉత్తముడు. ఆయన దగ్గర ఏం మలినం లేదు. ఆయన దగ్గర మాయ, ఆయన దగ్గర ఏదో మూర్ఖత్వం, ఆయన దగ్గర ఏదో మూఢనమ్మకం లేదు. ఉందా? లేఖనాలలో ఏమైనా మూఢత్వానికి సంబంధించిన మాటలు ఉన్నాయా? లేదండి. అన్ని నిరూపణలే. శాస్త్రం కూడా దేవుని కాళ్ళ ముందు సాష్టాంగపడాల్సిందే. ఈరోజు ప్రపంచంలో ఒక నానుడి, అదేంటంటే శాస్త్రం ముందు దేవుడు వణికిపోతాడంటారు, శాస్త్రం ముందు దేవుడు వీగిపోతాడంటారు. ప్రపంచంలో ఉన్న మిగిలిన విశ్వాసాలన్నీ శాస్త్రం ముందు వీగిపోతాయి. కానీ ఉత్తముడైన దేవుడు ఆయనను గూర్చి ఆలోచన చేసినప్పుడు ఆయన ముందు శాస్త్రం వీగిపోతుంది. శాస్త్రానికి తెలిసింది ఎంత? 5%. 5%. విశ్వంలో శాస్త్రానికి తెలిసింది ఎంత? సైన్స్కి తెలిసింది ఎంత? 5%. లెస్ దెన్ 10%. వీరి అంచనాల ప్రకారం వారే చెబుతారు, వారి మాటల్లో వారే చెబుతారు, మాకు ఈ విశ్వంలో డార్క్ మ్యాటర్లో మాకు తెలిసినది సుమారు 10%, 5 నుండి 10% వరకు మాత్రమే మాకు తెలుసు అంటారు. శాస్త్రం దేవుని ముందు సాష్టాంగపడిపోతుంది. శాస్త్రం దేవుని ముందు వీగిపోతుంది, నాలుగు ఖర్చుకుంటుంది. నేను చెప్పింది తప్పు అని శాస్త్రమే ఒప్పుకుంటుంది. కానీ దేవుడు పూర్వకాలము నుండి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ సుస్థిరంగా నిలబడే ఉన్నాయి. ఏ మాట కూడా పడిపోలేదు, ఏ మాట కూడా వీగిపోలేదు. ఎందుకంటే ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. స్థిరమైన మాటలను చెప్పాడు ఆయన. ఆయన స్థిరంగా ఉన్నవాడు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. పైపైన మీరు ఎవరో చెప్పారని మీరు నమ్మొద్దు. పైపైన మీరు ఎవరో చెప్పారని బలవంతంగా మీరు నమ్మొద్దు. మీరు మీ అంతట మీరు రుచి చూచి తెలుసుకోండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరైతే ఈ ఉత్తముడైన దేవుణ్ణి తెలుసుకుంటారో వారు ధన్యులు అని వ్రాయబడింది. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. చక్కని మాటలు, దేవుని ఉన్నతమైన లక్షణాలను గూర్చి చెప్పే మాటలు, ఆయన ఉత్తముడని చెప్పే మాటలు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన తన వారిని రక్షిస్తాడు. ఆయనను ఆశ్రయించే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ శ్రమదినమున ఆయన రక్షిస్తాడు. ఆయన ఉత్తముడు, చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఆ ఉత్తముడైన దేవునిని మీరు తెలుసుకోవాలి, ఉత్తమమైన దానిని మీరు కోరుకోవాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మోసపోకండి. లోకము చెప్పిన దానిని విని మోసపోకండి. లోకము చేస్తున్న దానిని చూచి మోసపోకండి. వారంతా అలా కోరుకుంటున్నారు, వారంతా అలా చేస్తున్నారు కనుక నేను కూడా దేవుణ్ణి ఈ భూమి మీద శరీర అవసరతలు తీర్చే వాటిని కోరుకోవాలని మీరు మీ మనస్సులను మోసం చేసుకోకండి. ఉత్తముడైన వాని వైపు చూడండి, ఆయన మాటలను మీరు వినండి. యెహోవా ఉత్తముడు, ఆపదలో ఉన్న వారికి ఆయన రక్షణ. శ్రమదినమున ఆయన యొక్క హస్తము బలముగా మనలను నడిపిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. ఉత్తమమైన వాడు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఉత్తముడు, ఆయన పలికిన మాటలన్నీ ఉత్తమములు.
ఉత్తమమైన దానిని ఆయన మనుషులకు దయచేస్తున్నాడు. మీరు ఉత్తమమైన దానిని దేవుని యొద్ద నుండి కోరుకుంటున్నారా? ఆయన ఎప్పుడు మనుషులకు ఉత్తమమైన దానిని అనుగ్రహించాలని చూస్తున్నాడు. సొలొమోనుకి ఏమి ఇవ్వాలని చూశాడు ఆయన? అసలు సొలొమోను కోరుకోనక మునుపు సొలొమోనుకి ఏమి ఇద్దామని మనసులో ఉంది ఆయనకి? సొలొమోను ఏం కోరుకున్నాడో దానినే ఇద్దామని ఉంది. జ్ఞానము, ఐశ్వర్యము, తెలివి, దీనినే ఇద్దామని ఉంది. కానీ సొలొమోను తన నోరారా ఏం కోరుకుంటాడో అని ముందుగా అవకాశం ఇచ్చాడు. సొలొమోను సరిగ్గా దేవుని మనసులో ఉన్నదానినే కోరుకున్నాడు. ఉత్తమమైన వాడు ఉత్తమమైన దాన్ని ఇవ్వడా? చూడండి మరో మంచి మాట, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఈరోజు ఆయన వలన నడిపింపబడుతున్న భూమి కూడా ఉత్తమమైన ఫలాలను ఇస్తుంది. చూడండి, ఉత్తమమైన ఫలాలను ఇస్తుంది. చూడండి, భూమికి ఎటువంటి హాని చేయకుండా, ఎరువులు వేయకుండా, సేంద్రియ ఎరువులు మాత్రమే వేసి, పురుగుల మందులు కొట్టకుండా చక్కగా పెంచినప్పుడు భూమి ఇచ్చే ఫలం ఎంత చక్కగా ఉంటుంది, ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. భూమి మీద మన కడుపు నింపే ఆహార పదార్థాలను భూమి దేవుని కృప వలన అనుగ్రహించినప్పుడు, మనకు దయచేసినప్పుడు, అవే అంత ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, దేవుడు తన నోటి మాటలను పరిశుద్ధమైనవిగా మనకు అనుగ్రహిస్తే అవి ఇంకెంత ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా ఉంటాయి చెప్పండి. కనుక ఉత్తమమైన వాడు ఉత్తమమైన దానిని అనుగ్రహించుచున్నాడు. అది దేవుని మాట, అది దేవుని మాట. ఈ ఉత్తమమైన దానిని ఈరోజు మనం ఆశ్రయించాలి. ఉత్తమమైన దాని కొరకు మనం పాటుపడాలి. ఉత్తమమైన దానిని మనం కోరుకోవాలి. దేవుని యొద్దకు అందుకే మనం రావాలి. దేవునిని అందుకే నమ్ముకోవాలి. ప్రియమైన నా స్నేహితులారా, చక్కని ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. ఇప్పటి వరకు ఒకవేళ లోకమును చూచి, లోకం చేసినటువంటి బోధన విని మీరు దేవుణ్ణి ఏదేదో కాని దానిని కోరుకున్నారేమో, బలహీనమైన దానిని కోరుకున్నారేమో. ఇక మీదట ఉన్నతమైన దానిని, ఉత్తమమైన దానిని కోరుకోండి. అప్పుడు దేవుడు మీరు కోరుకున్న కోరికను బట్టి సంతోషిస్తాడు. ఆయన మీ కోరికను సఫలం చేస్తాడు. మీరు దేవునిని, ఉత్తమమైన దేవుని వాక్యమును, దేవుని జ్ఞానమును, తెలివిని, బుద్ధిని కోరుకుంటే దాని వెనక అన్నీ పరుగు పెట్టుకుంటూ వస్తాయండి. మీరు కోరుకోవలసిన అవసరం లేదండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమే మిమ్మల్ని రక్షిస్తుందండి. మీకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారునిగా భూమి మీదకు ఉత్తమమైన వానిగా అనుగ్రహింపబడ్డారు. అంతకు మునుపు వచ్చినటువంటి ప్రవక్తలందరికంటే ఉత్తమమైన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన మాటలు వింటున్నటువంటి ప్రజలందరూ కూడా ఉత్తమమైన మాటలను వింటున్నారు. ఆయన నోట నుండి జాలువారిన ప్రతి మాట కూడా ఉత్తమమైన మాట. నిజంగా ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన మాటలు అలా వింటూ ఉండాలి అని అనిపించాలి కదా. ఎందుకంటే ఉత్తమమైనది, ఇంత ఉత్తమమైనది నా బ్రతుకు కాలంలో నేను సంపాదించుకోలేను. దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు నేను దానిని పొందాలి. ప్రియులారా, ఈ మాటలను కూడా మీరు వింటున్నప్పుడు మీరు అలాంటి ఆలోచనతో ఉండాలి. ఉత్తమమైనది నేను వినగలుగుతున్నాను, ఉత్తమమైనది నేను ఈరోజు నా చెవులారా గ్రహించగలుగుతున్నాను. కనుక నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యం అని ఆ ఉత్తమమైన దానిని మీరు పట్టుకోవాలి. ఆ ఉత్తమమైన దాన్ని మీరు కోరుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో మార్తా మరియలు ఉన్నటువంటి సందర్భంలో మార్త ఏం కోరుకుంది, మరియ ఏం కోరుకుందో వ్రాయబడింది చూడండి. ఒక చక్కని మాటలో దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 41లో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటలను ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా నేర్పిస్తున్నప్పుడు ఆయన మాటలను ఆయన పాదముల దగ్గర కూర్చొని విని నేర్చుకోకుండా మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది. విస్తారమైన వాటిని గురించి ఆలోచన చేస్తుంది. ఆమె ఆలోచన విధానం
పరిపరి విధాలుగా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు ఏమని? మార్తా మార్తా, నీవు అనేకమైన వాటిని గూర్చి విచారిస్తున్నావు, తొందరపడుతున్నావు, నీ మనస్సును కకావికలం చేసుకుంటున్నావు. కానీ చివరికి నీకు కావలసింది ఒక్కటే కదా, ముఖ్యమైనది ఒక్కటే కదా, నీవు ఏర్పరచుకోవాల్సింది ఒక్కటే కదా. నీ బ్రతుకు ముగింపబడిన తర్వాత నీ ఆత్మకు కావాల్సింది ఏంటి? దేవుని మాటలు, దేవుని జ్ఞానం ప్రకారం నీవు బ్రతికావా లేదా, దేవుని వలన నీకు వచ్చే ప్రతిఫలం. ఇక మిగిలినవి ఏవైనా అక్కడికి వస్తాయా? మరి అక్కడకు రాని వాటిని అన్నింటినీ ఈ భూమి మీద ఎందుకు కోరుకుంటున్నావు? చివరకు నీకు ప్రయోజనకరమైనది ఏదో దానిని కోరుకో అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. మార్తా మార్తా, నీవు అనేకమైన వాటి విషయమై చింతించుచున్నావు, విచారపడుచున్నావు, తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నియే, ముఖ్యమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అదే దేవుని మాట, దేవుని కొరకైన బ్రతుకు, దేవుని చిత్తమును నెరవేర్చుట. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది కనుక ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. నీవు కోరుకున్నవన్నీ, నీవు ఆలోచించుచున్నవన్నీ ఉత్తమమైనవి కావు గనుక అవి నీ యొద్ద నుండి త్వరగా తీసివేయబడతాయి. గేహజీ వేటునో కోరుకున్నాడు, అవన్నీ క్షణాలలో మరలా ఆవిరైపోతాయి, మాయమైపోతాయి. వాడి యొద్ద నుండి అవి తీసివేయబడతాయి. ఆ కుష్ఠవ్యాధిని వాడు తగ్గించుకోలేడు. తరతరములకు కుష్ఠవ్యాధిని సంపాదించేసుకున్నాడు. నీవు దేవుని ఆలోచన ప్రకారము కోరుకొనవలసిన దానిని కోరుకొనకుండా దానిని నీవు తక్కువ చేసి కోరుకోకూడని దానిని నీవు కోరుకుంటే నీకేమీ మిగలదు. చివరకు అన్నీ ఆవిరైపోతాయి, మాయమైపోతాయి. కానీ ఎవరైతే ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంటారో అది వారి యొద్ద నుండి తీసివేయబడదు. ఉత్తమమైనది ఏమిటి? దేవుని మాట. ఉత్తమమైన వాడు అనుగ్రహించినదేమిటి? దేవుని వాక్యం. అందుకే పౌలు గారి కాలంలో కొరింథీయులకు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పత్రికను రాస్తూ కృపావరములు అనేక మంది కలిగి ఉన్నారు, కృపావరములన్నింటిలో శ్రేష్టమైన దానిని అపేక్షించండి అంటున్నారు. అంటే మీ కళ్ళ ముందు అనేకమైనవి కనిపించినప్పుడు అందులో విలువైనదేంటి, శ్రేష్టమైనదేంటి, ఉత్తమమైనదేంటి, ముఖ్యమైనదేంటి, దానిని కోరుకోవాలి కదా అని వారికి అక్కడ తెలియజేస్తున్నారు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చివరి మాట చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములు అనేకములున్నాయి. ప్రారంభ శతాబ్దపు సంఘంలో భాషలతో మాట్లాడటం, భాషలకు అర్థాలు చెప్పటం, పరిచర్య చేయటం, ప్రవచనములు చెప్పటం, ఇలా అనేక విధములైనటువంటి కృపావరములు కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అద్భుతములు, నానా విధములైనటువంటి సూచక్రియలు వీటన్నిటిని చేస్తున్నటువంటి కాలంలో పౌలు గారు కొరింథీయులతో ఏమంటున్నారు తెలుసా? కృపావరములలో శ్రేష్టమైనవి, అంటే కృపావరములన్నింటిలో మరలా శ్రేష్టమైనది ఒకటి ఉంది, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఉత్తమమైన వాడు ఎల్లప్పుడూ ఉత్తమమైన దానినే స్థిరీకరిస్తాడు. సర్వోత్తమమైన మార్గం ఏంటది? ప్రేమతో కూడిన మార్గం అని క్రింద 13వ అధ్యాయంలో మనకు పరిచయం చేస్తున్నాడు. ప్రేమతో కూడిన మార్గం అనగా నీ చుట్టూ ఉన్న నీ సహోదరులను, నీ పొరుగు వారిని అందరినీ ప్రేమించు, దేవుని వాక్యమును ప్రకటించి ప్రేమించు, పాతాళము నుండి వారి ఆత్మలను రక్షించి ప్రేమించు, దేవుని పనిని నెరవేర్చి దేవుని ప్రేమించు, దేవుని కొరకు బ్రతికి దేవుని ప్రేమించు, దేవుని వాక్యమును ప్రేమించు. ఈ ప్రేమలో సర్వోత్తమమైన మార్గం ఉన్నది అని అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. ప్రియులారా, మీ జీవితకాలంలో ఉత్తమమైన దానిని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఉత్తమమైన దానిని మీరు పాటించటానికి, కోరుకోవటానికి, దాని ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సును సిద్ధపరచుకోండి. దేవుని వాక్యమును భూమి మీద పరిచయం చేసే మనుష్యులుగా మనం ఉంటే, దేవుని వాక్యమును వెల్లడి చేసే మనుషులుగా మనం ఉంటే, దేవుని వాక్యమును ప్రచురించే దేవుని పిల్లలుగా మనం ఉంటే మన పాదములే ఎంతో సుందరములు అంటున్నాడు దేవుడు. చివరిగా ఆ మాటను మనం చూద్దాం. రోమీయులకు పౌలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది.
ప్రకటించువారు పంపబడితే దేవుని ప్రకటనలు లోకానికి వెళతాయి. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే వారి పాదములే ఎంతో సుందరములైనవి. ఈ ప్రపంచంలో ఉత్తమమైన దానిని ప్రకటించే ఉత్తములెవరు? దేవుని కంటికి ఎవరూ కనిపించడం లేదు. అందరూ స్వార్థ ప్రయోజనాలు. దేవుని వాక్యమును అడ్డు పెట్టుకొని ఏదో కొంత సంపాదించుకోవాలనే స్వార్థపు ఆలోచనలతో ఈరోజు మనిషి నిలువెత్తు నిండిపోయాడు. ఉత్తముడిగా కనిపిస్తున్నాడా? ఉత్తమమైన దానిని ప్రకటించేవాడుగా, ప్రచురించేవాడుగా కనిపిస్తున్నాడా? ఏదో 4 డబ్బులు సంపాదించుకోవటానికి దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. ప్రియులారా, మీరైతే అట్టివారుగా ఉండొద్దు. ఎందుకంటే దేవుని వాక్యమును ఎవరు మోసగించలేరు. దేవుని వాక్యమును మోసగించాలనుకున్న వారు భారీ మోసంలో పడిపోతారు. దేవుని వాక్యమును ఎవరు మోసగించకూడదు, మోసగించలేరు. దేవుని వాక్యమును మోసగించాలి అనుకుంటే భారీ మోసంలో పడిపోతారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి వరే మీరు కూడా మోసంలో పడిపోతారా? లేక ఉన్నతమైన దేవుని ఫలమును అందుకోవటానికి దేవుని కొరకు బ్రతుకుతారా? మంచి నిర్ణయం తీసుకోండి. ఉత్తముడైన దేవుని తెలుసుకోండి. ఉత్తమమైన వాడు అనుగ్రహించిన దేవుని వాక్యమును ఉత్తమమైనదిగా గ్రహించండి. ఆ ఉత్తమమైన దానిని అనేకులకు చేరువ చేస్తూ మీరు దేవుని వలన మంచివారుగా, ఉత్తములుగా ఆయన వలన పేర్కొనబడండి. ఆయన గ్రంథములో మీ పేర్లు వ్రాసేలా, మీరు ప్రభు పనిలో సహకారులుగా మారేలా మీ జీవితాలను దేవుని కొరకు అర్పించుకోండి. మంచి ఫలితం దేవుడు మీకు నిత్య జీవముందు అనుగ్రహిస్తాడు. మంచి నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని మాటలను బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవము కలిగిన మాటల కొరకు మా ధన్యవాదములు తండ్రి. నాయన, అల్పుడను బలహీనుడనైనా నాకు మీ మాటలను ప్రకటించగలిగే భాగ్యమును దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, నా జీవితకాలమంతా మహాసమాజం మధ్య ఉత్తములైన మిమ్మును గూర్చి, ఉత్తమమైన దానిని గూర్చి, మీ మాటలను గూర్చి ప్రకటించటానికి నాకు సహాయమును అనుగ్రహించండి. పూర్వకాలములో సొలొమోను కోరుకున్నట్టుగా మీ జ్ఞానమును, మీ తెలివిని, వివేకమును మాత్రమే మేము కోరుకొనగలగటానికి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ సువార్తను కోరుకోవటానికి నాయన మా మనస్సులను సిద్ధపరచుకొని మీ సన్నిధిలో ఆ కోరికతో మిమ్మను అడుగుచున్నాము. మీ సహాయమును మాకు దయచేయండి. వ్యర్థమైన వాటిని అపేక్షించకుండా, వాటి వైపు చూడకుండా మా కన్నులు త్రిప్పివేసుకొని కేవలము మీ మాటల వైపు మాత్రమే మేము చూడగలగటానికి ఏకాగ్రత కలిగిన దృష్టిని మాకు దయచేయండి. దుష్టుడు మమ్మను పాతాళమునకు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోకుండా దేవుని వాక్యము చేత ఆకర్షితులమై పరలోకమునకు ఆహ్వానింపబడే మీ బిడ్డలుగా మేము ఉండటానికి తండ్రి మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. నా తండ్రి, లోకమందు అనేక మంది మనుష్యులలో మీకు కనిపించని ఆనందం మా జీవితాలలో మీకు కనిపించులాగున, మా మాట, మా ఆలోచన, మా ప్రవర్తన ఉండులాగున మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ, మాకు అనుగ్రహించిన సమస్తము నిమిత్తం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట పరలోకమందున్న మీ సన్నిధిలో మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.